ఈ దర్శకుడి పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పవన్ స్టార్ అభిమానుల ప్రపంచంలో, అలాగే సినీ వర్గాలలో ఎక్కడ చూసినా ఆ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. చాలా అద్భుతంగా తీసాడు హరిహర వీరమల్లు సినిమా. అక్కడ ఒక శివాజీ, ఛత్రపతి శివాజీ గారికి చనిపోయేటప్పుడు లాస్ట్ లైన్ ఇదే చెప్పారు, ఇలా అలా అతని డ్రీమ్ చేయలేని డ్రీమ్ ని ఒక వీరములు చేస్తే ఎలా ఉంటది. కృష్ణ గారు మొత్తం కథంతా రాశారండి, లేకపోతే కొంతవరకు రాసుకున్న దాన్ని మీరు కంటిన్యూ చేశారా? సార్ కృష్ణ గారు మొత్తం స్క్రిప్ట్ రెడీ, సినిమా ఫుల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ వెళ్ళాము. సో మొత్తం స్క్రిప్ట్ రెడీ, అది ఫుల్ కొయినూరు బేస్డ్ ఒక స్క్రిప్ట్ గా ఉండింది. సో ఫ్లోలో షూటింగ్ అప్పుడు హరిహర వీరమల్లు పార్ట్ 2కి మీరు డైరెక్టర్ కాదు, కృష్ మళ్ళీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. దాని మీద మీ తాలూకా కామెంట్ ఏంటండి? దీంట్లో కమెంట్ ఏం లేదు సార్. ఇప్పుడు నేను ఏదో సంవేర్ ఎక్కడో రత్నం గారికి క్రిష్ గారికి ఇద్దరికి ఎక్కడో చెడింది. ఇప్పుడు రత్నం గారికి నాన్నగారికి ఎంత బర్డన్ అవుతుంది. క్రిష్ గారు రాసిన కథని మీరు ఆయన కోహినూరు వైపు తీసుకెళ్తే మీరు ధర్మం వైపు తీసుకెళ్లారు. మోడిఫై చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఇన్ జనరల్ గా ఫైనల్ కాపీ చూసారా? ఆయన రిలీజ్ ముందు కాపీ చూసారా? రిలీజ్ ముందు కాపీ మార్నింగ్ టీఎన్స్ అంత లోపల ప్రీమియర్ షోలు అమ్మేశారు అందరూ. పవన్ కళ్యాణ్ గారికి డబ్బింగ్ ఎవరు చెప్తున్నారు? కొన్ని వర్డ్స్ సార్ చెప్పారు, కొంచెం సార్ వాయిస్ పెట్టి కొంచెం ఏఐ చేస్తున్నాం, అన్ని లాంగ్వేజ్ కి సార్ వాయిసే ఉండాలని. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సెకండ్ పార్ట్ 2లోనే ఎక్కడో వచ్చే అవకాశం ఉన్నది, కనిపించే అవకాశం ఉన్నది. దాని మీద వర్క్ స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి అంతే గొప్ప వాల్యూ ఇచ్చి ఆయన్ని గౌరవిస్తారు. మీకు ఈ సినిమాలో ఈ లోపాలుగా ఇవి కనిపించవచ్చు, లేకపోతే ఈ కారణంగా సినిమాకి ఎంతో కొంత ఎంత రేషియో అని మనం చెప్పలేం, కానీ ఎంతో కొంత డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది అనే ఆలోచన మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదండి త్రివిక్రమ్ గారు? ఏ లోపం సార్ అంటే ఇన్ జనరల్ గా ఫైనల్ కాపీ చూసారా? ఆయన రిలీజ్ ముందు కాపీ చూసారా? రిలీజ్ ముందు కాపీ మార్నింగ్ టీఎన్స్ అంత లోపల ప్రీమియర్ షోలు అమ్మేశారు అందరూ. రెడీ అయిందంటే బాగా లేట్ అయింది. మేమందరూ చూసేదానికి ఎర్లీ మార్నింగ్ 4:35 ప్రింట్ డెలివరీ టైంలోనే చూసాం. మాకు అవకాశం దొరకలా దాన్ని కొంచెం బెటర్మెంట్ చేసుకునేదానికి. అంతలోపల ప్రింట్ వెళ్ళాల్సిన సందర్భం అయింది. ఒక్కో రీల్ వైజ్ చూసుకుంటూ వచ్చాము. మేము ఫుల్ ఫ్లో చూసేదానికి టైం దొరకలేదు లాస్ట్ మినిట్లో. దానికి ముందు ఫైనల్ కాపీకి ముందు మిగతా రఫ్ వర్షన్స్ ఒక 2-3 టైమ్స్ చూసుకున్నాం. సో ఆ ఫ్లో కానీ ఎక్కడ అది మిస్ అవ్వలేదు. త్రివిక్రమ్ గారు సార్ చూపించాను, నాన్నగారు చూపించాను, సార్ చూసారు, సార్ అందరు ఫ్యామిలీ ముందు చూసుకున్నాం. సో అందరూ వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ ప్రోడక్ట్. దాంట్లో ఎక్కడ మనకి అందరు షార్ట్ అనిపించింది. అందుకే టైం కూడా కరెక్ట్గా 2 or 30 minutes ఉంటుంది సినిమా. సో ఎక్కడ మనకి ల్యాగ్ అనే ఇదే లేదు. మంచి సబ్జెక్ట్ ఉంది సెకండ్ హాఫ్ లో. అది ఫస్ట్ హాఫ్ ఓవర్ కమర్షియల్, మంచి కమర్షియల్ తో కొట్టుకుని వెళ్ళిపోయింది. సో సెకండ్ హాఫ్ సబ్జెక్ట్ అందరు ఇంకా తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు సెకండ్ టైం చూసే వాళ్ళు చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సెకండ్ హాఫ్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్, నేను ఇప్పుడు ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను, ఇప్పుడు సబ్జెక్ట్ అర్థం అవుతుందని సెకండ్ టైం చూసే వాళ్ళు చాలా మంది రిపీట్ ఆడియన్స్ చూస్తున్నారు ఈ 5 days లో. చాలా మంది వి ఎంజాయ్ సో మచ్ ఇన్ సెకండ్ హాఫ్ అని ఇప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. ఫస్ట్ చూసి ఒక ఫ్యాన్, ఒక క్లాప్, ఒక గ్రాండియర్, ఒక మంచి హై మూమెంట్స్ కోసం చూస్తున్నారు. బట్ స్టోరీ అనేది మెయిన్ సెకండ్ హాఫ్ లో ఉంది. ఓకే, ఇప్పుడు హిందీ వెర్షన్ ఏదో ఫస్ట్ కు ఎప్పుడో ఏదో రిలీజ్ అనేది మీరు ఎక్కడో చెప్పినట్టుగా చూసాను నేను. అవును సార్, ఫస్ట్ ఇప్పుడు హిందీ వెర్షన్ మేము వచ్చే Friday రిలీజ్ చేస్తున్నాం. ఎక్స్పెక్టింగ్ బిగ్ ఇన్ హిందీ. ఎన్ని థియేటర్లు అండి అక్కడ? నార్త్ బెల్ట్ హిందీ సార్ 500 to 800 స్క్రీన్స్ ప్లాన్ చేస్తున్నాము. 500 to 800 స్క్రీన్స్ ఇంకా డిసైడ్ చేయాలి. సో ఇంకా 2 సినిమాలు కూడా ఉన్నాయి. సో దాన్ని పెట్టి ప్లాన్ చేస్తున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి డబ్బింగ్ ఎవరు చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు తెలుగు సారే. అవును, హిందీ కొన్ని వర్డ్స్ సార్ చెప్పారు, కొంచెం సార్ వాయిస్ పెట్టి కొంచెం ఏఐ చేస్తున్నాం, అన్ని లాంగ్వేజ్ కి సార్ వాయిసే ఉండాలని. ఓకే, సో ఎక్కడికి వెళ్ళా సార్ మాట. ఎందుకంటే ఒక్కొక్కటి మెసేజ్ ఓరియంటెడ్ డైలాగ్స్ గా ఉన్నాయి సినిమా మొత్తం. ఒక్కొక్క డైలాగు పంచ్ డైలాగ్ మెసేజ్ గా ఉంది. ఇటు తమిళ్ అయినా హిందీ అయినా.
ఇప్పుడు సార్ స్పీచ్ ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయింది. సో అందువల్ల సార్ వాయిస్ వినిపించాలని, సౌండింగ్ ఉండాలని వి డిడ్ ఏఐ ఫర్ అదర్ లాంగ్వేజ్. అవును, తమిళ కన్నా ఏఐ అంటే సార్ వాయిస్ వినిపిస్తుంది మీకు. అదే అక్కడ బాగా పాపులర్ అయ్యారులేండి, ఎందుకంటే ఇక్కడ అవును సార్, ఇక్కడ తెలుగు ఛానల్స్ కి వాటికి అవును మాకు పెద్ద ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా నార్త్ లో బాగా అందరికి ఇంటర్వ్యూలు గట్టి తమిళనాడులో వెళ్ళి మీరు ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా ఎవ్రీడే సార్ గురించి న్యూస్ వస్తూనే ఉంటది, అదే న్యూస్ వస్తూ ఉంటది. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఆయన ఒక ఎలాగా మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు కదా అవును ఆంధీ అని. ఇప్పుడు ఆంధీకి మనం ఎంత చేసుకుని ఎంత మనం దాని గురించి మాట్లాడుతుంటే మాకు అంతే వ్యూవర్షిప్ ఉంటుంది, అవును సార్, ఎక్కువ మంది చూస్తారు ఏంటి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పారని. సో ఆ మైలేజ్ ఉంటుంది అనుకోండి. బట్ ఇక్కడ ఆయన టైం స్పేర్ చేయలేపారు. ఇక్కడేమో ఎక్కువ మీటింగ్లు 3 మీటింగ్లకు వచ్చారు ఆయన కెరీర్ లో. నాకు అక్కడమ్మ ఇక్కడబ్బాయి సినిమా నుంచి నాకు సేమ్ డే మార్నింగ్ ప్రెస్ మీట్, ఈవినింగ్ ఈవెంట్ కి వచ్చేసి అదే అంటున్నా, అందరు షాక్ అయ్యాము. చాలా 2 గంటలు ఉదయం ఉండి అంటే సార్ ఒక ప్యాషన్ తో పనిచేశారు సార్. పిక్చర్ మీద మామూలుగా కాదు, ఎవ్రీ బిట్ ఆయన చాలా ప్యాషన్ తో చేశారు. ఫైట్స్ కానీ, బికాస్ సినిమాలో చూస్తే ఒక 5 ఎపిసోడ్స్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 12 minutes లెంగ్త్ ఉంది. షూటింగ్ ఒక్కొక్క ఎపిసోడ్ 15 days పట్టింది. అంటే 15 days ఒక యాక్షన్ చేయాలి. ఒక హీరో రోపులు ఎగయాలి, గాల్లో ఎగరాలి. ఇట్స్ ఫిజికల్ స్ట్రెయిన్, మామూలు స్ట్రెయిన్ కాదు అది. ఇలాంటి టైంలో ఇప్పుడు మిగతా ఆర్టిస్ట్ అందరూ ఏం చేస్తారు, ఓన్లీ సినిమా షూటింగ్ వెళ్తారు, అయిపోతే ఇంటికి వెళ్ళిపోతారు. సార్ అలా కాదు, సినిమా షూటింగ్ చేస్తూ అయిపోతే మళ్ళీ పరిగెత్తి ఫ్లైట్ పట్టుకుని వెళ్ళి అక్కడ పబ్లిక్ సర్వీస్ చేస్తూ మళ్ళీ పరుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇట్స్ నాట్ ఈజీ జాబ్. రెండు ఎక్స్ట్రీమ్. మొన్న కూడా 2 extreme. దానికి అప్పుడు ఎంత మైండ్ సెట్ ఉండాలి, ఎంత బాడీ. క్యాబినెట్ మీటింగ్ ముగించుకుని వెదర్ ఏం బాగులే. అవును సార్, చాలా ఇన్క్లిమెంట్ వెదర్. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి ఈ 1 year లో నేను చూసినప్పుడు ఎవ్రీడే విల్ స్లీప్ ఓన్లీ మ్యాక్స్ 4 hours అనుకుంటాను అంతే. మిగతా అన్ని టైంలో ఈ వాజ్ కంప్లీట్లీ ఆన్ ద ఫోకస్ ఆన్ పబ్లిక్ సర్వీస్. వీఆర్ ఫార్చునేట్ ఇలా మనకి ఒక లీడర్ దొరకటం. మిమ్మల్ని ఒక అల్లరి ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పాలి. Yes, నేను ట్రై చేస్తాను క్వశ్చన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.